మొత్తం శవాలు కాలిపోవడంతో DNA రిపోర్ట్స్ తీసుకున్నాం. అందులో బాలాగారిది పాపది మాత్రం కనిపించలేదు. వాళ్ళిద్దరూ మిస్ అయి ఉంటారు, లేదా అసలు ఆ బ్లాస్ట్లో వాళ్ళు లేకపోయి ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? నాయనా, నువ్వు మాకు దూరమై 2 సంవత్సరాలైంది. ఊరుకో యశోదా, ఎడవకో. పాప కన్నయ్య ఎక్కడున్నా సరే తిరిగి వస్తారనే నమ్మకం నాకుందమ్మా. ఎడవకో, ఎడవకో. ఆఫీస్కి వెళ్ళొస్తా. అమ్మా, ఆఫీస్కి వెళ్ళొస్తా. ఒరే పని ఆగరా. ఇంకా ఎన్ని రోజులు ఎండీ పొజిషన్ తీసుకోలేకుండా ఉంటావు? ఒరే, ఇప్పుడు నీకు అడ్డంటూ ఎవరూ లేరు, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? అవునరా ఫణి, మీ అమ్మ చెప్పింది కరెక్ట్. మెల్లగా ఆ త్రిపుర అడ్డు తొలగించుకున్నాం. ఆ బాలాగాడు కూడా పోతాడనుకుంటే మిస్ అయ్యాడు. ఏదో ఒకటి చేసి నువ్వు ఆ ఎండీ పోస్ట్ తీసుకొని పౌరాపట్టాన్ని దక్కించుకోవాలి. అలాగే నాన్న, నేను కూడా అదే ప్రయత్నాలు చేస్తున్నా. ఇప్పుడు చూడండి బామ్మ. ఫణి, ఏంట్రా? ఆఫీస్కి వెళ్తున్నాను బామ్మ, నన్ను ఆశీర్వదించండి. బెస్ట్ ఆఫ్ లక్ నాన్న. పెద్దమ్మ, అన్నయ్య కోసం వెతకని చోటంటూ లేదు. నాకు తెలిసి అన్నయ్య పాప బ్రతికిలేరు. ఏం మాట్లాడుతున్నావు ఫణి? అవునక్క, వాళ్ళు బ్రతికుంటే ఈ పాటికి ఇంటికొచ్చేవాళ్ళు కదా. ఈ ఇంటికి రాకుండా ఇన్ని రోజులు ఎందుకు దూరంగా ఉంటారు? అలా మాట్లాడుకు వాసుకి. వాడు బతికే ఉన్నాడు. ఆ రోజు పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పారు కదా. పెద్దమ్మ, కొన్నిసార్లు రిపోర్ట్లు తప్పు కావచ్చు, కానీ అన్నయ్య పాప మాత్రం బ్రతికలేరు. ఫణి, ఏంటోదినా, పెద్దంతరం చిన్నంతరం లేకుండా చేయి చేసుకుంటావా? వాడు చెప్పిన దాంట్లో తప్పేంటి? రిపోర్ట్స్ నమ్మి వాడు బతుకున్నాడు అంటే వాడి పాటికి తిరిగి రావాలి కదా. చూడు బాబాయ్, రిపోర్ట్స్ తప్పు చెప్పడానికి వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్. ఇన్వెస్టిగేషన్ చేయకుండా, నిజాలు తెలియకుండా వాళ్ళు మనకు అప్డేట్ చేయరు. 2 సంవత్సరాల నుంచి ఈ కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నానో మీకు బాగా తెలుసు. ఆఫీస్లో మన ఇన్వెస్ట్మెంట్ ఎలా కాపాడుకుంటూ వస్తున్నానో మీకు తెలుసు. ఒక పక్కన కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్ని హోల్లో ఉన్నాయి. ఆ ఎండి పొజిషన్ ఇంకా ఫిక్స్ కాకపోతే నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను బామ్మ. నీ కష్టం మేము చూస్తున్నాం ఫణి. కానీ నిన్నేమిటిని చెయ్యాలంటే కన్నయ్య సంతకం కూడా కావాలి కదా. వాడి సంతకం కూడా కావాలి. యశోదా, యశోదా, అమ్మా యశోదా, ఏమైంది? యశోదా, ఏమైంది? పెద్దమ్మా, ఏమైంది పెద్దమ్మా? పెద్దమ్మా, ఏమైంది? డాక్టర్కి ఫోన్ చేయండి. త్వరగా త్వరగా ఫోన్ చేయండి డాక్టర్కి. డాక్టర్కి ఫోన్ చేయరా? యశోదా, అమ్మా యశోదా. పాపా, ఈరోజు మనం వెంకటాపురం వెళ్తున్నాం. అక్కడ గుడిలో జాబ్ ఉందంట. నాకు జాబ్ వచ్చిందనుకో, నీకు మిల్క్ కొనిస్తాను, మంచి బట్టలు కొంటాను, నీకు నాకు ఇష్టమైన చాక్లెట్ కూడా తీసుకుంటాను. మనం హ్యాపీగా ఉండొచ్చు, సరేనా? నువ్వు నవ్వుతూ ఉంటే ఎంత బాగున్నావో తెలుసా? అచ్చు సుందరిలాగే ఉన్నావు.
నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి, సరేనా? అదిగో బస్ స్టాప్లోకి వెళ్దామా? బస్ ఎక్కి వెళ్దాం. అన్నా, వెంకటాపురం వెళ్ళడానికి బస్ ఎప్పుడు వస్తుంది? ఆ ఊరికి బస్సులే ఉండవు, రిక్షా మాట్లాడుకుని ఓ. రిక్షాలో వెళ్ళడమే. అమ్మో, అలానా? సరే. అటు చూడు. రేయ్, వాడి దగ్గర డబ్బులున్నాయిరా. అవునన్నా, పెద్ద కట్టలే అనుకుంటా. మూట కట్టి మరీ జాగ్రత్తగా పెట్టుకున్నాడు. పదండ్రా, చూడ్డానికి వాడు అమాయకుల్లాగానే ఉన్నాడు. డబ్బు లాక్కొని పారిపోదాం. పదండ్రా. హలో, మీరు బూచోళ్ళలా ఉన్నారు. మా పాప మిమ్మల్ని చూసి జడుచుకుంది, మీరు వెళ్ళండి. రేయ్, మర్యాదగా మోటిస్తావా లేదా? ఏం చేస్తున్నావురా? రేయ్, మర్యాదగా మోటిస్తావా లేదా? నేను ఇవ్వను, మా పాపది ఇది. మర్యాదగా మోటిస్తావా లేదా? వదలరా, నేను ఇవ్వను. ఇవ్వను. ఏయ్, వదలరా. అరే, ఏయ్. ఏయ్, నా మూటరా. పదరా.